Welcome to Listen and Learn Telugu. In a small town, there lived a boy named Varun. ఒక చిన్న పట్టణంలో వరుణ్ అనే బాలుడు ఉండేవాడు. Varun was kind, cheerful, and loved helping others. వరుణ్ మంచి మనసున్న, ఉల్లాసంగా ఉండేవాడు మరియు ఇతరులకు సహాయం చేయడం ఇష్టపడేవాడు. His family owned a tiny grocery store. ఆయన కుటుంబం ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేది. After school, Varun helped his father at the store. పాఠశాల తర్వాత వరుణ్ దుకాణంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. He arranged fruits, cleaned shelves, and sometimes packed groceries. అతను పండ్లు అలంకరించేవాడు, షెల్ఫ్లు శుభ్రం చేసేవాడు, కొన్నిసార్లు కిరాణా సరుకులు ప్యాక్ చేసేవాడు. One evening, while sweeping the floor, Varun noticed something shiny under a shelf. ఒక సాయంత్రం నేలను ఊడుస్తున్నప్పుడు వరుణ్కి ఒక షెల్ఫ్ కింద మెరుపుగా ఏదో కనిపించింది. He bent down and picked it up. It was a golden coin. అతను వంగి దాన్ని తీసుకున్నాడు. అది ఒక బంగారు నాణెం. It looked old and special. Varun's heart raced with excitement. అది పాతదిగా, ప్రత్యేకంగా కనిపించింది. వరుణ్ హృదయం ఉత్కంఠతో ఉప్పొంగింది. He had never seen such a beautiful coin before. అతనికి ఇంత అందమైన నాణెం ఎప్పుడూ కనిపించలేదు. Varun thought, maybe I can keep it. వరుణ్ అనుకున్నాడు, దీనిని నేను ఉంచుకోవచ్చేమో. But another thought crossed his mind, what if someone lost it? కాని వెంటనే మరో ఆలోచన వచ్చింది, దీనిని ఎవరో పోగొట్టుకుని ఉండొచ్చు. He remembered what his mother always said, finders must be honest, not keepers. అతని తల్లి ఎప్పుడూ చెప్పేది గుర్తొచ్చింది, ఏదైనా దొరికితే నిజాయితీగా చెప్పాలి, మనదిగా ఉంచకూడదు. Varun decided to tell his father. He ran to him and showed the golden coin. వరుణ్ తన తండ్రికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి బంగారు నాణెం చూపించాడు. His father examined it carefully. This looks very valuable, he said. తండ్రి దాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఇది చాలా విలువైనదిగా ఉంది, అన్నాడు. It doesn't belong to us. We must find the owner. ఇది మనది కాదు, మనం యజమానిని కనుగొనాలి. Varun and his father made a sign, lost coin found, please inquire. వరుణ్, అతని తండ్రి కలిసి ఒక బోర్డు వేశారు, బంగారు నాణెం దొరికింది, వివరాలకు అడగండి. They placed the sign outside the shop. వారు ఆ బోర్డును దుకాణం బయట పెట్టారు. Many people came asking about the coin. చాలామంది వచ్చి నాణెం గురించి అడిగారు. Some even pretended it was theirs. కొందరు అది తమది అని కూడా నటించారు. But Varun asked them questions. కానీ వరుణ్ వారికి ప్రశ్నలు అడిగాడు. What picture is on the coin? He asked. నాణెం మీద ఏ చిత్రం ఉంది అని అడిగాడు. What words are written around it? దాని చుట్టూ ఏ పదాలు వ్రాయబడ్డాయి? Nobody gave the right answers. ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. Varun began to wonder if the real owner would ever come. వరుణ్ అసలైన యజమాని వస్తాడా అని అనుకున్నాడు. Days passed. One rainy evening, an old man entered the shop. కొన్ని రోజులు గడిచాయి. ఒక వర్షపు సాయంత్రం ఓ వృద్ధుడు దుకాణంలోకి వచ్చాడు. His clothes were wet, and he looked worried. అతని బట్టలు తడిగా, ముఖం ఆందోళనగా కనిపించాయి. He asked, did anyone find a golden coin here? అతడు అడిగాడు, ఇక్కడ ఎవరికైనా బంగారు నాణెం దొరికిందా?
Varun nodded carefully. వరుణ్ జాగ్రత్తగా తల ఊపాడు. What is on your coin? Varun asked politely. మీ నాణెం మీద ఏముంది అని వరుణ్ మర్యాదగా అడిగాడు. The old man answered, it has a lion on one side and a crown on the other. వృద్ధుడు సమాధానమిచ్చాడు, ఒకవైపు సింహం, ఇంకొక వైపు క్రౌన్ ఉంది. Varun smiled. That was exactly right. వరుణ్ నవ్వాడు, అది సరిగ్గానే ఉంది. He gave the coin to the old man. అతడు వృద్ధుడికి నాణెం ఇచ్చాడు. The man's eyes filled with tears. వృద్ధుడి కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. This coin is very dear to me, he said. ఈ నాణెం నాకు అమూల్యమైనది అని అతను అన్నాడు. It belonged to my grandfather. I lost it while shopping here. ఇది మా తాతగారిది, ఇక్కడ షాపింగ్ చేస్తుండగా దాన్ని పోగొట్టుకున్నాను. He thanked Varun and his father again and again. అతడు వరుణ్ మరియు అతని తండ్రికి మళ్లీ ధన్యవాదాలు తెలిపాడు. Before leaving, he took out a small velvet pouch. వెళ్లే ముందు అతడు ఒక చిన్న వెల్వెట్ పౌచ్ తీశాడు. From it, he pulled another coin which is silver and shiny. This is a lucky coin, he said. దాని నుండి అతను వెండి మరియు మెరిసే మరొక నాణెం తీశాడు. ఇది ఒక అదృష్ట నాణెం అని అతను అన్నాడు. I want you to have it, Varun, for your honesty. వరుణ్, నీ నిజాయితీకి ఇది నీకు దక్కాలి. Varun hesitated, but his father nodded. వరుణ్ మొదట మొహమాటపడినా తండ్రి తల ఊపాడు. Varun accepted the coin with gratitude. వరుణ్ కృతజ్ఞతతో ఆ నాణెం స్వీకరించాడు. That night, as Varun lay in bed, he looked at the silver coin. ఆ రాత్రి వరుణ్ మంచంలో పడుకుంటూ వెండి నాణెం చూశాడు. He felt proud, not because he got a gift, but because he had done the right thing. తనకు బహుమతి వచ్చినందుకు కాదు, సరైన పని చేశాడని గర్వపడ్డాడు. He understood that honesty made him feel richer than gold ever could. బంగారం కన్నా నిజాయితీ అతన్ని ఇంకా ధనవంతుడిని చేస్తుందని అతనికి అర్థమైంది. Years later, Varun grew up to be a wise and trusted man. కొన్ని సంవత్సరాల తరువాత వరుణ్ తెలివైన మరియు నమ్మకమైన వ్యక్తిగా ఎదిగాడు. He still kept the silver coin in a little box. అతను ఇంకా ఆ వెండి నాణెం ఒక చిన్న పెట్టెలో ఉంచుకున్నాడు. Whenever he felt unsure or scared, he would look at it. ఎప్పుడైనా సందిగ్ధంగా లేదా భయంగా ఉంటే అతడు ఆ నాణెం చూసి ధైర్యం పొందుతాడు. The coin reminded him that honesty always leads to happiness. నిజాయితీ ఎప్పుడూ సంతోషానికి దారి తీస్తుందని ఆ నాణెం అతనికి గుర్తు చేస్తుంటుంది. Now listen to the story in Telugu without subtitles. ఒక చిన్న పట్టణంలో వరుణ్ అనే బాలుడు ఉండేవాడు. వరుణ్ మంచి మనసున్న, ఉల్లాసంగా ఉండేవాడు మరియు ఇతరులకు సహాయం చేయడం ఇష్టపడేవాడు. ఆయన కుటుంబం ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేది. పాఠశాల తర్వాత వరుణ్ దుకాణంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అతను పండ్లు అలంకరించేవాడు, షెల్ఫ్లు శుభ్రం చేసేవాడు, కొన్నిసార్లు కిరాణా సరుకులు ప్యాక్ చేసేవాడు. ఒక సాయంత్రం నేలను ఊడుస్తున్నప్పుడు వరుణ్కి ఒక షెల్ఫ్ కింద మెరుపుగా ఏదో కనిపించింది. అతను వంగి దాన్ని తీసుకున్నాడు. అది ఒక బంగారు నాణెం. అది పాతదిగా, ప్రత్యేకంగా కనిపించింది. వరుణ్ హృదయం ఉత్కంఠతో ఉప్పొంగింది. అతనికి ఇంత అందమైన నాణెం ఎప్పుడూ కనిపించలేదు. వరుణ్ అనుకున్నాడు, దీనిని నేను ఉంచుకోవచ్చేమో.
కాని వెంటనే మరో ఆలోచన వచ్చింది. దీనిని ఎవరో పోగొట్టుకుని ఉండొచ్చు. అతని తల్లి ఎప్పుడూ చెప్పేది గుర్తొచ్చింది. ఏదైనా దొరికితే నిజాయితీగా చెప్పాలి, మనదిగా ఉంచకూడదు. వరుణ్ తన తండ్రికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి బంగారు నాణెం చూపించాడు. తండ్రి దాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఇది చాలా విలువైనదిగా ఉంది అన్నాడు. ఇది మనది కాదు, మనం యజమానిని కనుగొనాలి. వరుణ్, అతని తండ్రి కలిసి ఒక బోర్డు వేశారు. బంగారు నాణెం దొరికింది, వివరాలకు అడగండి. వారు ఆ బోర్డును దుకాణం బయట పెట్టారు. చాలామంది వచ్చి నాణెం గురించి అడిగారు. కొందరు అది తమది అని కూడా నటించారు. కాని వరుణ్ వారికి ప్రశ్నలు అడిగాడు. నాణెం మీద ఏ చిత్రం ఉంది అని అడిగాడు. దాని చుట్టూ ఏ పదాలు వ్రాయబడ్డాయి? ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వరుణ్ అసలైన యజమాని వస్తాడా అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక వర్షపు సాయంత్రం ఓ వృద్ధుడు దుకాణంలోకి వచ్చాడు. అతని బట్టలు తడిగా, ముఖం ఆందోళనగా కనిపించాయి. అతడు అడిగాడు, ఇక్కడ ఎవరికైనా బంగారు నాణెం దొరికిందా? వరుణ్ జాగ్రత్తగా తల ఊపాడు. మీ నాణెం మీద ఏముంది అని వరుణ్ మర్యాదగా అడిగాడు. వృద్ధుడు సమాధానమిచ్చాడు, ఒకవైపు సింహం, ఇంకొక వైపు క్రౌన్ ఉంది. వరుణ్ నవ్వాడు, అది సరిగ్గానే ఉంది. అతడు వృద్ధుడికి నాణెం ఇచ్చాడు. వృద్ధుడి కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. ఈ నాణెం నాకు అమూల్యమైనది అని అతను అన్నాడు. ఇది మా తాతగారిది, ఇక్కడ షాపింగ్ చేస్తుండగా దాన్ని పోగొట్టుకున్నాను. అతడు వరుణ్ మరియు అతని తండ్రికి మళ్లీ ధన్యవాదాలు తెలిపాడు. వెళ్లే ముందు అతడు ఒక చిన్న వెల్వెట్ పౌచ్ తీశాడు. దాని నుండి అతను వెండి మరియు మెరిసే మరొక నాణెం తీశాడు. ఇది ఒక అదృష్ట నాణెం అని అతను అన్నాడు. వరుణ్, నీ నిజాయితీకి ఇది నీకు దక్కాలి. వరుణ్ మొదట మొహమాటపడినా తండ్రి తల ఊపాడు. వరుణ్ కృతజ్ఞతతో ఆ నాణెం స్వీకరించాడు. ఆ రాత్రి వరుణ్ మంచంలో పడుకుంటూ వెండి నాణెం చూశాడు. తనకు బహుమతి వచ్చినందుకు కాదు, సరైన పని చేశాడని గర్వపడ్డాడు. బంగారం కన్నా నిజాయితీ అతన్ని ఇంకా ధనవంతుడిని చేస్తుందని అతనికి అర్థమైంది. కొన్ని సంవత్సరాల తరువాత వరుణ్ తెలివైన మరియు నమ్మకమైన వ్యక్తిగా ఎదిగాడు. అతను ఇంకా ఆ వెండి నాణెం ఒక చిన్న పెట్టెలో ఉంచుకున్నాడు. ఎప్పుడైనా సందిగ్ధంగా లేదా భయంగా ఉంటే అతడు ఆ నాణెం చూసి ధైర్యం పొందుతాడు. నిజాయితీ ఎప్పుడూ సంతోషానికి దారి తీస్తుందని ఆ నాణెం అతనికి గుర్తు చేస్తుంటుంది. What would you do if you found a golden coin? Tell us in the comments. Liked the story? Don't forget to like, share, and subscribe for more inspiring stories.